హలో ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ ప్రవీణ్ చనుమోలు. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ అట్ ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం. చాలా సాధారణంగా అందరికీ డౌట్స్ వచ్చే టాపిక్ అనమాట ఇది. స్పాండిలోసిస్ అంటే ఏమిటి, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ డిసీజ్ అంటే ఏమిటి, సయాటికా అంటే ఏమిటి. సో ఫస్ట్ మనం స్పాండిలోసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మరేమి లేదండి, స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస అరగటాన్ని స్పాండిలోసిస్ అంటారు. స్పైన్ తీసుకుంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని మెడలో రావచ్చు, లేదంటే సహజంగా లంబార్ స్పాండిలోసిస్ అని ఇక్కడ గ్రీన్ కలర్ లో కనపడుతుంది కదా, వెన్నుపూస నడుములో ఉన్న వెన్నుపూసకి రావచ్చు. స్పాండిలోసిస్ లో అనేక రకాలు ఉంటాయి అన్నమాట. వచ్చేసి బోనీ డీజనరేషన్ అంటాము, లేకపోతే ఆస్టియోఫైట్స్ అంటాము, లేకపోతే డిస్క్ డిసీజ్ అంటాము. కామన్ గా వచ్చే సమస్య డిస్క్ డిసీజ్ కాబట్టి డిస్క్ డిసీజ్ గురించి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం, చెప్తాను. డిస్క్ అనేది ఏమిటంటే ఎముకకి మధ్య వెన్నుపూసలో ఉండే షాక్ అబ్జార్బర్ ని మనం డిస్క్ అంటాం. అది ఒక కుషన్ లాంటిది, జెల్ లైక్ సబ్స్టెన్స్ అనమాట. ఎలాగైతే మన 2 వీలర్స్ కి షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయో, వెన్నుపూసకు కూడా షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. మనం వంగి చేసేటప్పుడు కానీ, నిటారుగా నుంచున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా కొంత ఒత్తిడికి గురవుతుంది వెన్నుపూస అనేది. సో ఆ షాక్ అబ్జార్బింగ్ చేయటానికే మనకి ఈ డిస్క్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే కాలక్రమేణా ఈ డిస్క్స్ అనేవి అరిగిపోతాయో మనకి ఆ స్పేస్ అనేది తగ్గిపోతుంది. ఎముకకి మధ్య ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది. దానికి ఆ షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్టీ అనేది ఉండదు. ఇంకా ఆ డిస్క్ అనేది సరిగ్గా పనిచేయకపోగా లోపల ఉన్న నరాల మీద ఒత్తిడికి గురవుతాయి అన్నమాట. నరాలు వెనక్కి జరగటమో జారిపోవటమో జరుగుతుంది. దీన్నే డిస్క్ డిసీజ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది వెనక్కి జరిగి నరం మీద ఒత్తుకుంటుందో, ఆ నరం వెళ్లే దారి మొత్తం బాగా లాగుతున్నట్టు, జాలుగా నొప్పి వస్తున్నట్టు, తిమ్మిర్లు పడుతున్నట్టు, విపరీతమైన పోటు వస్తున్నట్టు, అది మోకాల వరకు కావచ్చు, కింద పాదం వరకు కావచ్చు, జరుగుతూ ఉంటుంది. మీరు ఇట్లా ఉన్నప్పుడు ఒక న్యూరో సర్జన్ ని సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ముందు మిమ్మల్ని పడుకోబెట్టి కాళ్లతో కొన్ని బలం ఎలా ఉంది, బొటన వేళ్లలో బలం ఎలా ఉంది, కాళ్ళు పైకి ఎత్తి నరాలు బాగానే పనిచేస్తున్నాయా లేదా అని పడుకోబెట్టి చూస్తారు. ఇలా చూసిన తర్వాత అవసరం అనుకుంటే మీకు కొన్ని ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కానింగ్లు వెన్నుపూసకి రాస్తారు అనమాట. దాంట్లో మనకి ప్రాబ్లమ్ సివియారిటీ అనేది తెలుస్తుంది, తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే అన్ని డిస్క్ సమస్యలకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాల్సిందేనా? సుమారు ఒక 50% పాపులేషన్ లో డిస్క్ సమస్యలు ఉన్న వారికి సర్జరీ లేకుండా కన్జర్వేటివ్ మీన్స్ తో, అంటే మందులు వాడుకోవటం, జీవన విధానాన్ని మార్చుకోవటం, ఒబెసిటీ ఉంటే బాగా ఊబకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవటం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసే పనులను మార్చుకోవటం వల్ల ఉపశమనం అనేది లభిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ 50% మందికి సర్జరీ అనేది చెప్తాం. ఈ సర్జరీ అనేది ఎప్పుడెప్పుడు చెప్తాము? బాగా లాంగ్ స్టాండింగ్ డిస్క్ అయినప్పుడు మందులతో రిలీఫ్ రావట్లేదు, నరం విపరీతంగా లాగుతుంది, అట్లాగే కాలుకొచ్చే నరము పాదం కానీ, బొటన వేళ్ళు కానీ పట్టు లేకుండా చెప్పులు జారిపోవటం కానీ, పాదం వేలబడిపోవటం కానీ, మోటార్ డెఫిసిట్స్ అంటాం వీటిని, బలం తగ్గిపోయినప్పుడు కానీ, పాస్ట్